అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా అడుగు పెట్టి అధికారాన్ని చూశారు. ఈరోజు అధికారాన్ని కోల్పోయినా అధికార పార్టీలో ఉన్నారు, ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఈ 3 విభాగాలు తీసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు మీకు లైఫ్? ఎక్కడ చూసినా కానీ మమ్మల్ని టచ్ చేస్తే మీకుంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫాలోవర్స్ నా ముందు కూర్చోడానికి భయపడేవాళ్ళు, కానీ మీరు ధైర్యంగా కూర్చున్నారు. ఇలా పనిచేస్తుంటే ఇలా నోట్ల కట్టలు వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట ఆసుపత్రిలో. అది మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఉండదు. రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గల్లాపెట్ట నిండిందా లేదా? నా గల్లా పెట్టి కాదు కదా, గల్లా పెట్టి ఖాళీ అయింది. నాకు అలా కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అధికారం లేని పార్టీలోకి టీడీపీలోకి వచ్చాను. వచ్చినప్పుడు నన్ను గొడ్డల పార్టీ మమ్మల్ని స్పేర్ చేస్తుందా? ప్రతి ఒక్కరి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ అని కొట్టుకుంటే నా గుండె మాత్రం జగన్ 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 అనే కొట్టుకుంటుంది. చాలా గట్టిగా చెప్పారు అసెంబ్లీలో మీరు. అసలు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి అసలు అసెంబ్లీలో కూడా ఒక రోజు ఏడ్చాను కూడా. అబ్బా జగన్ లేకపోతే నేను లేనండి అని. అది జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎంతో. మరి ఏం తెలుసా ఆ రోజు అసెంబ్లీలో? చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ యూటర్న్ ఆయనకు అలవాటు. యూటర్న్ చంద్రబాబు నాయుడు అని మాట్లాడారు మీరు. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి గురించి ఏ నిజ స్వరూపం ఏం తెలిసింది, చంద్రబాబు గారి గురించి ఏం తెలిసింది మీకు? బాలకృష్ణ గారి డైలాగ్ బోత్ ఆర్ నాట్ సేమ్. జగన్ అన్న గురించి మీ అభిప్రాయం మేడం? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరికి కనిపించకుండా కనీసం ఒక ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్స్ దొరకవు. సస్పెండ్ చేసి మిమ్మల్ని బయటికి గెంటేంత వరకు ఎందుకు కొనసాగారు? రాజకీయాలు ఎలా ఉంటాయంటే అసలు ఒక్కొక్కసారి ఇచ్చి ఈ రాజకీయాలు ఎందుకు కూడా అనిపిస్తుంది. ఆ విధంగా టార్చర్, ఏది కూడా అతిగా బురద పూసుకోకూడదు. ఎందుకంటే మనం వాడుకొని వదిలేస్తాం తప్పితే. ఉండవలసిదేవి సింగిల్ టైం ఎమ్మెల్యే అనేవాళ్ళు చాలా మంది ఆ రోజు ఉండేవారు. ఎందుకు అలా అనేవారు అంటారు? ఈ ఆరోపణలు ఎంత సిల్లీ అంటే అసలు మమ్మల్ని ఒక బెగ్గర్స్ లాగా ఒకడెవడో అంటాడు చెప్పులు కూడా నాకు కొనిచ్చాడని, రబ్బర్ బ్యాండ్ డ్రెస్సెస్ ఎంత అవి కాస్ట్, అసలు మాట్లాడేవాడు ఎవడదు. దందాలు చేయాలి, రౌడీజం చేయాలి, రారా చూసుకుందాం. కానీ చాలాసార్లు మిమ్మల్ని ట్రోల్ చేశారు, మా మేకప్ లేదే బయటికి రాదు, ఇప్పుడు మేకప్లో ఉంటారు, అది ఇది అనేసి. ఎలా అనిపించింది మీకు? అరే ఏంటి ఈ ప్రొఫెషన్లో నేను హ్యాపీగా ఉండుకోకుండా ఆడికి పోయి ఎందుకు వీళ్ళతో అనిపించుకోవాలని నేను అనిపించలేదు మీకు? బ్యూటీ పార్లర్లో ఉంటుంది, మేకప్ కొట్టుకుంటుంది, లేకపోతే చీరలు మార్చి అసలు 1000 చీరలు ఉన్నాయి.